to online digital classes for Telangana State Board of Intermediate Education. Vocational Education, Mechanical Technician, course code 322. Subject Refrigeration. Paper 3, Unit number 3, Vapor Compression Refrigeration System. This is prepared by P. Vijay Kumar, JL in MT, Government Vocational Junior College, Hanamkonda, Warangal Urban District, Telangana State. యూనిట్ నెంబర్ 3 వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. మనం వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి గత లెసన్లోనే తెలుసుకోవడం జరిగింది, వాటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి. అయితే ఈ లెసన్లో మనం వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాసెస్లు మరియు వాటి యొక్క పివి డయాగ్రామ్స్, టిఎస్ డయాగ్రామ్, అలాగే పిహెచ్ డయాగ్రామ్ల గురించి తెలుసుకుందాం. మొదటగా వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. సో వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫర్ రిఫ్రిజిరేషన్. Refrigerant used in the system undergoes a change of phase such a refrigerant can produce more refrigeration effect. Vapor used as a refrigerant condense during heat rejection process and evaporated during heat addition. The refrigerant used in this system are ammonia, carbon dioxide, sulfur dioxide, freon group, etc. సో వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది మనం ప్రీవియస్ లెసన్లో తెలుసుకున్నట్టుగా వెపర్ అనేది మనకి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి రిఫ్రిజిరెంట్ అనేది సర్టెన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ కండిషన్స్లో, అంటే నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద వెపర్ నుండి లిక్విడ్ స్టేజ్లోకి, అలాగే లిక్విడ్ నుండి వెపర్ స్టేజ్లోకి మారుతూ ఉంటుంది. సో ఇలా మారుతూ ఒక సైక్లిక్ ప్రాసెస్లో ఇదంతా ట్రావెల్ అవుతుంది. ఇలా ఈ సైక్లిక్ ప్రాసెస్ రిపీటెడ్గా జరగడం వల్ల మనకు కావాల్సినటువంటి స్పేస్ లేదా సబ్స్టాన్స్ను కూల్ చేయడం జరుగుతుంది, చల్లబరచడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా 2 ప్రాసెస్లు జరుగుతాయి. అదేంటంటే కండెన్సేట్, అంటే కండెన్స్ ప్రాసెస్. కండెన్సర్లో కండెన్స్ జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి వెపర్ రిఫ్రిజిరెంట్ యొక్క హీట్ను రిమూవ్ చేయడం వల్ల అది లిక్విడ్ రిఫ్రిజిరెంట్గా మారుతుంది. ఓకేనా. సేమ్ ఎవాపరేటర్లో మనకు హీట్ యాడ్ అవుతుంది, అంటే అక్కడ ఉన్నటువంటి లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్లో ఉన్నటువంటి టెంపరేచర్ను అబ్జార్బ్ చేసుకోవడం వల్ల, అంటే ఆ చాంబర్ ఎవాపరేటర్ అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ను అబ్జార్బ్ చేసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి లిక్విడ్ రిఫ్రిజిరెంట్కు హీట్ యాడ్ అవుతుంది. హీట్ యాడ్ అవ్వడం వల్ల మనకేమవుతుంది, అది వెపర్ రిఫ్రిజిరెంట్గా మారుతుంది. లిక్విడ్ రిఫ్రిజిరెంట్ వెపర్ రిఫ్రిజిరెంట్గా మారుతుంది. సో ఇలా పర్టికులర్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ కండిషన్లో ఈ రిఫ్రిజిరెంట్ అనేది వెపర్ టు లిక్విడ్, లిక్విడ్ టు వెపర్ గా మారుతుంది. ఈ ప్రిన్సిపల్ పై ఆధారపడే ఈ వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా. అయితే ఇందులో రిఫ్రిజిరెంట్ గా, అంటే ఇందులో ఉపయోగించినటువంటి రిఫ్రిజిరెంట్స్ అంటే గ్యాసెస్ ముఖ్యంగా అమోనియా, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు ఫ్రియాన్ గ్రూప్ కు చెందినటువంటి వాయువులను ఉపయోగించడం జరుగుతుంది. అంటే రిఫ్రిజిరెంట్ ప్రాపర్టీగా ఈ వాయువులను మనం ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. ఇక అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. సో వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ మరియు లిమిటేషన్స్ చూస్తున్నట్లయితే, మొదటగా అడ్వాంటేజెస్. వెపర్ కంప్రెషన్ సిస్టమ్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్ ఓవర్ ఎయిర్ రిఫ్రిజిరేటింగ్ సిస్టమ్. దే ఆర్ కంపాక్ట్ అండ్ చీప్ అండ్ ఆపరేట్ విచ్ ఏ హయ్యర్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఓకేనా. అయితే ఈ వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఇది మనకు అందుబాటు ధరలలో లభిస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది మనకు అందుబాటు ధరలోనే లభిస్తూ ఉంటుంది. అలాగే దీని యొక్క సిఓపి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్తో పోల్చుకుంటే మనకు ఈ వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీని యొక్క లిమిటేషన్స్ కనుక చూసుకున్నట్లయితే, హౌఎవర్ ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ వెపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఈజ్ హై. ది రిఫ్రిజిరెంట్స్ ఆర్ టాక్సిక్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ దేర్ లీకేజ్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం. అంటే జనరల్గా ఈ విసిఆర్ఎస్ ఇనిషియల్ కాస్ట్ అంటే మనకు ప్రాథమిక ధర వచ్చేసి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది మరియు ఇందులో ఉపయోగించబడేటువంటి రిఫ్రిజిరెంట్స్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రిఫ్రిజిరెంట్ అంటే గ్యాస్. ఇందులో ఉపయోగించేటువంటి గ్యాసెస్ అన్ని కూడా టాక్సిక్ గ్యాసెస్ అంటే విషపూరితమైనవి.
ఇందులో ఉపయోగించేటువంటి గ్యాసెస్ విషపూరితమైనవి. ఇవి పొరపాటున లీకేజ్ జరిగినప్పుడు, ఈ సిస్టమ్ నుండి లీకేజ్ జరిగినప్పుడు మనం పెద్ద మొత్తంలో ప్రాబ్లాన్ని ఫేస్ చేయవలసి ఉంటుంది. సో ఇది ముఖ్యంగా దీని యొక్క డిసడ్వాంటేజెస్ గా చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టమ్. సో వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టంలో ఉన్నటువంటి బేసిక్ కాంపోనెంట్స్, బేసిక్ ఎక్విప్మెంట్స్ మెయిన్గా చూసుకున్నట్లయితే వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టంలో మనకు 4 రకాలైనటువంటి బేసిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి మొదటిది కంప్రెసర్. సో ఇది కంప్రెసర్. ఈ కంప్రెసర్ చూడవచ్చు, మనకు డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్లో బ్యాక్ సైడ్ కింది భాగంలో ఈ కంప్రెసర్ అనేది అమర్చబడి ఉంటుంది. మనం దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఇది ఎక్కువగా మన డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్లో ఉపయోగిస్తారు. ఇది బ్యాక్ సైడ్, అంటే రిఫ్రిజిరేటర్ యొక్క బ్యాక్ సైడ్ కింది భాగంలో ఇది కంప్రెసర్ అమర్చబడి ఉంటుంది. సో ఇది కంప్రెసర్. ఇది హార్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్ అంటారు. దీన్ని కంప్లీట్ గా సీల్ చేయబడి ఉంది కనుక హార్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్ అంటారు. ఓకేనా. ఇక రెండవది కండెన్సర్. సో ఈ కండెన్సర్ మనం చూడవచ్చు. ఈ కండెన్సర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కండెన్సర్, ఇది ఎయిర్ కూల్డ్ కండెన్సర్. మనకు జనరల్ గా 2 రకాలైనటువంటి కండెన్సర్స్ ఉంటాయి, ఎయిర్ కూల్డ్ కండెన్సర్, వాటర్ కూల్డ్ కండెన్సర్. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఎయిర్ కూల్డ్ కండెన్సర్. ఇది మనకు డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ అమర్చబడి ఉంటుంది. ఓకేనా, ఇలా. సో ఇది బ్యాక్ సైడ్ అమర్చబడి ఉంటుంది. ఇందులోనే కండెన్స్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వేపర్ రిఫ్రిజిరెంట్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. ఇది ఒక హీట్ ఎక్స్చేంజర్ గా పనిచేస్తుంది. ఓకేనా. ఇది మనం ఎక్కువగా మన ఫ్రిడ్జ్లలో బ్యాక్ సైడ్ అమర్చబడి ఉంటుంది. ఇలాంటి పార్ట్ను మీరు చూసే ఉంటారు. దీన్ని కండెన్సర్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్పాన్షన్ డివైస్. దిస్ ఈజ్ ఎక్స్పాన్షన్ డివైస్. ఇది కాపర్ ట్యూబ్, ఇది ఫ్లోట్ వాల్. సో ఇది ఎవాపరేటర్ కు అమర్చబడి ఉంటుంది. ఓకేనా, ఎవాపరేటర్ కు కలపబడి ఉంటుంది. అయితే ఎవాపరేటర్ కు ఎంతైతే రీఫ్రిజిరెంట్ కావాలనో అంతే మొత్తంలో రీఫ్రిజిరెంట్ అంటే లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ను పంపించడం జరుగుతుంది ఈ ఎక్స్పాన్షన్ ఫ్లోట్ వాల్ నుండి. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. మనకు కావాల్సినటువంటి ప్రెజర్ లో ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ను ఎవాపరేటర్ కు పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ ఎక్స్పాన్షన్ డివైస్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవాపరేటర్. ఇది మనం చూడవచ్చు. ఎవాపరేటర్ మనకు జనరల్ గా మనకు రిఫ్రిజిరేటర్ లో డీప్ ఫ్రిడ్జ్ అని అంటుంటాం. సో ఇదే ఎవాపరేటర్ చాంబర్ ఇది. సో ఈ ఎవాపరేటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాల పైన ఉన్నటువంటి హీట్ను అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఈ ఎవాపరేటర్ కాయిల్లో ఉన్నటువంటి లిక్విడ్ రిఫ్రిజిరెంట్ వేపర్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్ రిఫ్రిజిరెంట్ వేపర్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. సో ఇలా ఈ సైక్లిక్ ప్రాసెస్ నిరంతరంగా జరగడం వల్ల ఈ ఛాంబర్ లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు చల్లబడుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఎవాపరేటర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. దీస్ 4 equipments are major equipments in the vapor compression refrigeration system. ఓకేనా, ఈ 4 భాగాలు కూడా మనకు వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టమ్ లో ముఖ్యమైనటువంటి భాగాలు. ఇక నెక్స్ట్ వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టమ్ ప్రాసెస్, VCRS ప్రాసెస్. సో వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టమ్ లో మనం ఇందులో జరిగేటువంటి ప్రాసెస్లు అంటే ప్రక్రియలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 4 రకాలైనటువంటి ప్రక్రియలు జరుగుతాయి. అవేంటంటే నంబర్ 1 to 2 adiabatic compression, 2 to 3 isothermal rejection of heat, 3 to 4 adiabatic expansion and 4 to 1 isothermal addition of heat. సో మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ల గురించి ఒక్కొక్క ప్రాసెస్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఓకేనా. సో మొదటగా మనం ఇక్కడ ఈ కంప్రెసర్ను 1, ఈ కండెన్సర్ను 2, ఎక్స్పాన్షన్ డివైస్ 3 అండ్ ఈ ఎవాపరేటర్ 4 అనుకున్నట్లయితే, ఓకేనా. ఇప్పుడు మనకు కంప్రెసర్లో వేపర్ రిఫ్రిజిరెంట్ ఎలా ఉంటుంది, కంప్రెస్ కావాలని హై ప్రెజర్ హై టెంపరేచర్ వేపర్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే అడియాబాటిక్ కంప్రెషన్ అంటాం. ఓకేనా, అంటే ఈ 1 to 2 ప్రాసెస్ లో అడియాబాటిక్ కంప్రెషన్ జరగడం వల్ల ఏమవుతుంది మనకు, సో అక్కడ ఉన్నటువంటి లో ప్రెజర్ లో టెంపరేచర్ వేపర్ రిఫ్రిజిరెంట్ హై ప్రెజర్ హై టెంపరేచర్ వేపర్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. ఇది మనకు అడియాబాటిక్ కంప్రెషన్ లో జరుగుతుంది. ఓకేనా, అక్కడ ఉన్నటువంటి రిఫ్రిజిరెంట్ మనం ఏమంటామంటే సూపర్ హీటెడ్
అని అంటాం, సూపర్ హీటెడ్ గ్యాస్ అని కూడా అంటాం. ఓకేనా. సో ఇది అడియాబాటిక్ కంప్రెషన్. ఇప్పుడు ఈ సూపర్ హీటెడ్ వేపర్ రిఫ్రిజిరెంట్ ఎక్కడికి వచ్చింది? కండెన్సర్ లోకి వచ్చింది. డిశ్చార్జ్ లైన్ ద్వారా కండెన్సర్ లోకి వచ్చింది. ఓకేనా. ఈ కండెన్సర్ లోకి రాగానే కండెన్సర్ ఏం చేస్తుంది? హీట్ ఎక్స్చేంజర్ గా పనిచేస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి రిఫ్రిజిరెంట్ యొక్క హీట్ ను రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? వేపర్ రిఫ్రిజిరెంట్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. అంటే ఈ 2 to 3 ప్రాసెస్ లో ఇక్కడ ఉన్నటువంటి వేపర్ రిఫ్రిజిరెంట్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి హీట్ ను రిమూవ్ చేస్తుంది. కండెన్స్ చేయడం వల్ల, కండెన్సర్ లో కండెన్స్ ప్రాసెస్ జరగడం వల్ల హీట్ అనేది రిమూవ్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ఐసోథర్మల్ రిజెక్షన్ ఆఫ్ హీట్. ఓకేనా. ఐసోథర్మల్ రిజెక్షన్ ఆఫ్ హీట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హీట్ ను రిమూవ్ చేయడం వల్ల వేపర్ రిఫ్రిజిరెంట్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. మారి అది ఎక్స్పాన్షన్ వాల్వ్ లోకి చేరుతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ ఎక్స్పాన్షన్ వాల్వ్ లోకి వచ్చేసరికి హై ప్రెజర్ లో టెంపరేచర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఉంటుంది. అది ఎక్స్పాన్షన్ లోకి వచ్చిన తర్వాత సో 3 to 4 ప్రాసెస్ లో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఓకేనా. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరుగుతుంది 3 to 4 లో. ఇలా జరిగే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి లో టెంపరేచర్ హై ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎలా మారుతుందంటే ప్రెజర్ ను కూడా డ్రాప్ అవుతుంది. ఇక్కడ ప్రెజర్ తగ్గించడం వల్ల లో ప్రెజర్ లో టెంపరేచర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. ఓకేనా. లో ప్రెజర్ లో టెంపరేచర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. అది ఎక్స్పాన్షన్ వాల్ నుండి మనకి ఎవాపరేటర్ చాంబర్ లోకి చేరుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవాపరేటర్ చాంబర్ లోకి చేరుతుంది. సో ఈ ఎవాపరేటర్ ఏం చేస్తుంది? ఈ ఎవాపరేటర్ అక్కడ ఉన్నటువంటి హీట్ ను అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఎవాపరేటర్ చాంబర్ లో ఉన్నటువంటి ఆహార పదార్థాల యొక్క హీట్ ను అబ్జర్వ్ చేస్తుంది. చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఏమవుతుంది? వేపర్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. సో ఇది 4 to 1 ప్రాసెస్ లో జరుగుతుంది. ఏమవుతుంది? ఐసోథర్మల్ అడిషన్ ఆఫ్ హీట్. అంటే ఇక్కడ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కు హీట్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకు యాడ్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవాపరేటర్ ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాల మీద ఉన్నటువంటి ఉష్ణాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అంటే హీట్ యాడ్ అవుతుంది. ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కు హీట్ యాడ్ అవుతుంది. అంటే హీట్ కలపబడుతుంది. కలపబడడం వల్ల ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఏమవుతుంది? వేపర్ రిఫ్రిజిరెంట్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది మనకు 4 to 1 ప్రాసెస్ లో జరుగుతుంది. అప్పుడు దీన్నే మనం ఏమంటాం? ఐసోథర్మల్ అడిషన్ ఆఫ్ హీట్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఫైనల్ గా మళ్ళీ లో ప్రెజర్ లో టెంపరేచర్ వేపర్ రిఫ్రిజిరెంట్ అనేది కంప్రెసర్ లోకి చేరుతుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 1 to 2 ప్రాసెస్ లో అడియాబాటిక్ కంప్రెషన్ అవుతుంది. కంప్రెస్ అవ్వడం వల్ల దాని యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవగానే సో అక్కడ నుండి మళ్ళీ ఐసోథర్మల్ రిజెక్షన్ హీట్ జరుగుతుంది. సో అక్కడ నుండి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, అక్కడ నుండి మళ్ళీ ఐసోథర్మల్ అడిషన్ ఆఫ్ హీట్. ఇలా ఇక్కడ హీట్ యాడ్ అయిన కొద్దీ ఈ స్పేస్ లో ఈ సబ్స్టాన్స్ పై ఉన్నటువంటి టెంపరేచర్ కంప్లీట్ గా తొలగించబడుతుంది. తొలగించడం వలన ఈ ఎవాపరేటర్ లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పటికీ చల్లగా ఉండేటట్లు చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఒక సైక్లిక్ ఆర్డర్ లో రిపీటెడ్ గా జరుగుతుంది. ఈ విధంగా మనకు వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇలా కంప్రెసర్ నుండి కండెన్సర్, కండెన్సర్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్వ్ నుండి ఎవాపరేటర్. సో ఇలా ఈ ప్రాసెస్ అంతా ఒక సైక్లిక్ ఆర్డర్ లో రిపీటెడ్ గా జరుగుతుంది ఇలా. ఓకేనా. ఈ రిపీటెడ్ జరగడం వల్ల ఈ ఎవాపరేటర్ కాయిల్లో ఉన్నటువంటి ఎవాపరేటర్ చాంబర్ లో ఉన్నటువంటి టెంపరేచర్ కంప్లీట్ గా తొలగించబడుతుంది, అంటే తగ్గించబడుతుంది. దానివల్ల ఇక్కడ లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంది. దీన్నే మనం ఏమంటామంటే రిఫ్రిజిరేషన్ సైకిల్ అని అంటాం. ఓకేనా. ఈ సైకిల్ అనేది రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటుంది. సో ఇది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రాసెస్. ఓకే. ఇక నెక్స్ట్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ లో పివి డయాగ్రామ్ గురించి తెలుసుకుందాం. పివి డయాగ్రామ్ అంటే ప్రెజర్ అండ్ వాల్యూమ్. సో ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ మనం ఇది 1, ఇది 2, ఇది 3, ఇక్కడ 4 అనుకున్నట్లయితే సో రిఫ్రిజిరేషన్ సైకిల్ ఫస్ట్ మనం ఏమంటున్నాం 1 to 2 ప్రాసెస్ లో అడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుంది అన్నాం. సో అడియాబాటిక్ కంప్రెషన్ జరిగినప్పుడు ఇది 1 ఇక్కడ ఉన్నటువంటి మనం ఇక్కడ ప్రెజర్ వై యాక్సిస్ పైన ప్రెజర్ తీసుకుంటాం, అలాగే ఎక్స్ యాక్సిస్ పైన వాల్యూమ్ తీసుకుంటాం. ఓకేనా. ఇది ఇక్కడ ప్రెజర్
వై యాక్సిస్ పైన, అలాగే వాల్యూమ్ ఎక్స్ యాక్సిస్ పైన తీసుకున్నప్పుడు, సో ఇక్కడ మనకు 1 to 2 ప్రాసెస్లో అడియాబాటిక్ కంప్రెషన్ జరగడం వల్ల ఇక్కడ ఇనిషియల్ వాల్యూమ్ మనం V1 అనుకుంటే, ఓకేనా, సో ఇక్కడ ఇనిషియల్ ప్రెజర్ P1 అవుతుంది, ఓకేనా, P1 అవుతుంది. ఇప్పుడు అడియాబాటిక్ కంప్రెషన్ జరగడం వల్ల 1 to 2 అంటే దాని యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని కంప్రెసర్లో జరుగుతుంది, ప్రెజర్ మరియు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెజర్ చూడవచ్చు మనకు వై యాక్సిస్ పైకి వెళ్ళింది గ్రాఫ్, అంటే ఇక్కడ ప్రెజర్ P2, ఓకేనా, ఇంక్రీజ్ అవుతుంది. ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది కనుక కొద్ది మొత్తంలో మనకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఓకేనా, వాల్యూమ్ తగ్గుతుంది. ప్రెజర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ తగ్గుతుంది ఎప్పుడైనా, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 to 3 ప్రాసెస్లో ఏమవుతుంది, ఐసోథర్మల్ హీట్ రిజెక్షన్, అంటే ఇక్కడ 2 to 3 ప్రాసెస్లో హీట్ అనేది రిమూవ్ చేయబడుతుంది. ఏది, వేపర్ కంప్రెషన్ యొక్క హీట్ రిమూవ్ చేయడం వల్ల అది లిక్విడ్ లోకి మారుతుంది, ఓకేనా, లిక్విడ్ లోకి మారుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకు లిక్విడ్ ఫేజ్ లోకి మారుతుంది. సో ఈ క్రమంలో మనకు ప్రెజర్ సేమ్ ఉంటుంది, అంటే P2 = P3, ప్రెజర్ లో ఎలాంటి మార్పు ఉండదు. P2 P3 ఈక్వల్ గానే ఉంటుంది, ఓకేనా, ఈ 2 to 3 ప్రాసెస్లో. నెక్స్ట్ 3 to 4 ప్రాసెస్లో ఏమన్నాం, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరగడం వల్ల, ఎక్స్పాండ్ అవడం వల్ల ప్రెజర్ అనేది మనకు డ్రాప్ అవుతుంది. సో చూడవచ్చు ఇక్కడ ప్రెజర్ అనేది తగ్గింది, వై యాక్సిస్ పై ప్రెజర్ అనేది తగ్గింది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు లో ప్రెజర్, లో టెంపరేచర్ లిక్విడ్ రీఫ్రిజిరెంట్ ఉంటుంది. సో లిక్విడ్ ప్లస్ గ్యాస్, సాచురేటెడ్ రీఫ్రిజిరెంట్ అని కూడా అంటాం మనం. ఇక్కడ ఎవాపరేటర్ లో మనకు ఇక్కడ ఉన్నటువంటి హీట్ ను అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అది మళ్ళీ తిరిగి వేపర్ గ్యాస్ గా మారుతుంది, ఓకేనా. ఇక్కడ మనకు ప్రెజర్ అనేది P4 గా చూడవచ్చు, ఇక్కడ P1 = P4, ఓకేనా. ప్రెజర్ అనేది P1 = P4 గా ఉంటుంది. సో వాల్యూమ్ ఏమైతుంది, ఇక్కడ V4 అనుకోవచ్చు, సో ఇక్కడ V3 అనుకోవచ్చు. V3 కంటే V4 ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ప్రెజర్ డ్రాప్ అయింది కనుక వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. ఇది మనకు పివి డయాగ్రామ్ డ్రా చేసేది. సో నెక్స్ట్ ఈ లైన్స్ చూడవచ్చు మనం. సో ఇది లిక్విడ్ ఫేస్ లైన్ అంటాం, ఇటు సైడ్ ఉన్నది కంప్లీట్ గా, అలాగే ఇటు సైడ్ ఉన్నది సాచురేషన్ లైన్ అని అంటాం, ఓకేనా. అంటే ఇక్కడ వేపర్ రిఫ్రిజిరెంట్ గ్యాస్ రూపంలో ఉంటుంది, అంటే కంప్రెషన్ నుండి కండెన్సర్ ప్రాసెస్ లో కంప్లీట్ గా మనకు ఇక్కడ ఏముంటుంది, వేపర్ స్టేజ్ లో ఉంటుంది గ్యాస్, ఓకేనా. ఆఫ్టర్ కండెన్సేట్ అంటే కండెన్సర్ లో కండెన్స్ ప్రాసెస్ జరగడం వల్ల వేపర్ రిఫ్రిజిరెంట్ కాస్త మనకి ఏమవుతుంది, లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది, ఓకేనా. ఇది లిక్విడ్, అంటే దీన్ని మనం వేపర్ రీజియన్ అని, అలాగే ఇటు సైడ్ లిక్విడ్ రీజియన్ అని కూడా చెప్పవచ్చు. ఇది ఓవరాల్ గా మనకు వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి పివి డయాగ్రామ్, ఓకే. ఇక నెక్స్ట్ టిఎస్ డయాగ్రామ్, ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్, టిఎస్ అంటే మనము టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్, ఇది అబ్సల్యూట్ టెంపరేచర్ వై యాక్సిస్ పై, అలాగే ఎస్ అంటే ఎంట్రోపీని ఎక్స్ యాక్సిస్ పై తీసుకోవడం జరుగుతుంది. అబ్సల్యూట్ ఎంట్రోపీ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్, ఓకేనా. సో ఇక్కడ కూడా ఇది కంప్రెసర్ 1, కండెన్సర్ 2, ఎక్స్పాన్షన్ 3 మరియు ఎవాపరేటర్ 4 అనుకున్నట్లయితే, సో ఫస్ట్ మనకు అడియాబాటిక్ కంప్రెషన్. సో 1-2 ప్రాసెస్లో అడియాబాటిక్ కంప్రెషన్ అవ్వడం వల్ల సో అది సూపర్ హీటెడ్ రీజియన్ అని అంటాం, అంటే దాని యొక్క రీఫ్రిజిరెంట్ యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటాం అంటే సూపర్ హీటెడ్ రీజియన్ అని అంటాం. 1-2 ప్రాసెస్ అడియాబాటిక్ కంప్రెషన్, ఓకేనా. కంప్రెషన్ జరిగిన తర్వాత దాని యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ పెరిగిపోతుంది, రిఫ్రిజిరెంట్ యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ పెరిగిపోతుంది. అప్పుడు మనకు టెంపరేచర్ T2 అవుతుంది. సో ఇక్కడ T2 చూసుకోవచ్చు. ఇక్కడ T2 నుండి మనకు 2' అని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 2' అనేది ఏంటంటే, సో 2' ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఏమవుతుంది, 2 to 3 ప్రాసెస్ లో ఐసోథర్మల్ రిజెక్షన్ ఆఫ్ హీట్, అంటే హీట్ రిమూవ్ చేయడం జరగడం వల్ల మనకు లిక్విడ్ ఫేజ్ లోకి మారుతుంది. అంతకంటే ముందు సో 2 to 2' ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా ఏంటి, ఇక్కడ కంప్లీట్ గా మనకు
1 minute. సో ఇక్కడ మన కంప్లీట్ గా సూపర్ హీటెడ్ రీజియన్ కనుక సూపర్ హీటెడ్ రీజియన్ నేరుగా లిక్విడ్ స్టేజ్ లోకి మారదు. ఫస్ట్ సాచురేషన్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత సాచురేట్ వేపర్ లిక్విడ్ స్టేజ్ లోకి మారుతుంది, అంతేగాని డైరెక్ట్ గా సూపర్ హీటెడ్ వేపర్ లిక్విడ్ గా మారదు. సో అందుకనే ఇక్కడ కొద్దిగా టెంపరేచర్ లాస్ అవుతుంది, అంటే 2 నుంచి 2' కు పడిపోతుంది. ఈ 2 నుంచి 2' కు పడిపోయేటువంటి ఈ టెంపరేచర్ మనం లాటెంట్ హీట్ అంటాం. సో ఇక్కడ లాటెంట్ హీట్ అనేది ఆ వెపర్ యొక్క లాటెంట్ హీట్ అనేది డ్రాప్ అవుతుంది, అందుకే మనం ఇక్కడ టెంపరేచర్ మైనర్ గా డ్రాప్ అయింది చూపెడతాం. ఇది లాటెంట్ హీట్ అంటే ఆ వెపర్ యొక్క గుప్తోష్ణం. ఇక్కడ ఆ లాటెంట్ హీట్ డ్రాప్ అవడం వల్ల సూపర్ హీటెడ్ వెపర్ కాస్త సాచురేటెడ్ వెపర్ గా మారుతుంది, దాని తర్వాత మనకు లిక్విడ్ స్టేజ్ లోకి మారుతుంది. సో ఇలా 2 to 3 ప్రాసెస్ లో ఐసోథర్మల్ హీట్ రిజెక్షన్ జరగడం వల్ల మనకు లిక్విడ్ లోకి మారుతుంది. ఏది వేపర్ కంప్రెషన్, అది వేపర్ రిఫ్రిజిరెంట్ కాస్త లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. సో అక్కడ నుంచి 3 to 4 ప్రాసెస్ లో మనకు అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరగడం వల్ల మనకేమవుతుంది ఈ ప్రాసెస్ లో, సో లిక్విడ్ రిఫ్రిజిరెంట్ యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ డ్రాప్ అయిపోతాయి, అంటే ప్రెజర్ మరియు టెంపరేచర్ తగ్గించబడతాయి. తగ్గించడం వలన సో ఈ ఎవాపరేటర్ కు చేరేసరికి ఎవాపరేటర్ ఏం చేస్తుంది 4 to 1 ప్రాసెస్ లో, అంటే 4 to 1 ప్రాసెస్ లో మనకు ఎవాపరేటర్ ఏం చేస్తుందంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఎవాపరేటర్ లో ఉన్నటువంటి హీట్ ను అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్బ్ చేయడం వల్ల లిక్విడ్ రిఫ్రిజిరెంట్ వేపర్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. ఓకేనా, ఇది మనకు ఓవరాల్ గా టిఎస్ డయాగ్రామ్. సో ఇక్కడ మనం చూడవచ్చు ఇది మన సూపర్ హీటెడ్ రీజియన్ అంటున్నాం. సో 1 to 2 ప్రాసెస్ లో అడియాబాటిక్ కంప్రెషన్ జరగడం వల్ల దాని యొక్క టెంపరేచర్ మరియు ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది కనుక మనం ఇది సూపర్ హీటెడ్ రీజియన్ అని చెప్తున్నాం. అలాగే 2' నుంచి 3 ప్రాసెస్ లో మనకు ఐసోథర్మల్ హీట్ రిజెక్షన్ జరుగుతుంది. జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు వేపర్ రిఫ్రిజిరెంట్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. దీన్నే సబ్ కూల్డ్ రీజియన్ అని కూడా అంటాం. ఓకేనా, సబ్ కూల్డ్ రీజియన్ అని కూడా అంటాం. సో అక్కడ నుండి 3 to 4 ప్రాసెస్ లో మనకు కంప్లీట్ గా లిక్విడ్ రిఫ్రిజిరెంట్ యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ తగ్గించబడుతుంది. తగ్గించడం వల్ల సో మనకు అక్కడ నుంచి లో ప్రెజర్ లో టెంపరేచర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్ లోకి చేరుతుంది. ఎవాపరేటర్ లోకి చేరడం వల్ల అది వెట్ రీజియన్ అవుతుంది. సోనే ఓకేనా, వెట్ రీజియన్ ఇది. ఇక్కడ మనకు ఈ వెట్ రీజియన్ ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఎవాపరేటర్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ను అబ్జార్బ్ చేసుకోవడం వల్ల, అంటే హీట్ యాడ్ అవడం వల్ల మళ్ళీ సాచురేటెడ్ వేపర్ గా మారుతుంది. ఓకేనా, 4 to 1 ప్రాసెస్ లో మళ్ళీ సాచురేటెడ్ వేపర్ గా మారుతుంది. ఈ సాచురేటెడ్ వేపర్ తిరిగి కంప్రెసర్ లోకి చేరడం వల్ల ఇక్కడ అడియాబాటిక్ కంప్రెషన్ జరగడం వల్ల మళ్ళీ ఏమైతుంది సూపర్ హీటెడ్ వేపర్ గా మారుతుంది. ఓకేనా, సూపర్ హీటెడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. సో ఇలా మనకు ఈ సిస్టమ్ లో కంప్లీట్ గా ఇదంతా ఒక సైక్లిక్ ఆర్డర్ లో జరుగుతుంది. ఓకేనా, ఇది మనం టిఎస్ డయాగ్రామ్ గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇదేని మనం ఏమంటామంటే సాచురేషన్ కర్వ్ అని అంటాం. ఓకేనా, ఈ సాచురేషన్ కర్వ్ లో ఈ డయాగ్రామ్ లో టిఎస్ డయాగ్రామ్ లో దీన్ని మనం సాచురేషన్ కర్వ్ అని అంటాం. ఈ సాచురేషన్ కర్వ్ లో మనకి ఇటు సైడ్ ఉన్నదంతా సూపర్ హీటెడ్ రీజియన్ అని అంటాం. ఎందుకంటే మనకు 1 to 2 ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుంది కనుక సో వేపర్ రిఫ్రిజిరెంట్ యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి వేపర్ సూపర్ హీటెడ్ వేపర్ గా మారుతుంది. అందుకే మనం దీన్ని సూపర్ హీటెడ్ రీజియన్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ 2 to 3 ప్రాసెస్ లో ఏం జరుగుతుంది ఐసోథర్మల్ రిజెక్షన్ ఆఫ్ హీట్, అంటే కండెన్సర్ లో కండెన్స్ ప్రాసెస్ జరగడం వల్ల సో ఇక్కడ ఉన్నటువంటి వేపర్ రిఫ్రిజిరెంట్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. అంటే ఇక్కడ హీట్ అనేది రిమూవ్ చేయడం వల్ల మనకు వేపర్ రిఫ్రిజిరెంట్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది. ఓకేనా, 2 to 3 ప్రాసెస్ లో అలా లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా మారి సో ఎక్స్పాన్షన్ వాల్ నుండి అంటే 3 to 4 లో మనకి ఎక్స్పాన్షన్ వాల్ నుంచి దాని ప్రెజర్ మరియు టెంపరేచర్ కంప్లీట్ గా తగ్గించబడుతుంది. దీన్నే మనం ఏమంటామంటే సబ్ కూల్డ్ రీజియన్ అని అంటాం. సబ్ కూల్డ్ రీజియన్ అని అంటాం. ఓకేనా, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఎవాపరేటర్ లోకి వచ్చేసరికి మనకు సాచురేటెడ్ లిక్విడ్ లైన్. సో ఎవాపరేటర్ లోకి వచ్చేసరికి మనకు లిక్విడ్ ఫేజ్ లో ఉంటుంది రిఫ్రిజిరెంట్. సో దీన్ని మనం సాచురేటెడ్ లైన్ అని అంటాం. ఓకేనా, అలాగే
ఎవాపరేటర్ నుండి కండెన్సర్ లోకి రీఫ్రిజిరెంట్ చేరేసరికి, అంటే ఇక్కడ లిక్విడ్ రీఫ్రిజిరెంట్ కి హీట్ యాడ్ అవడం వల్ల వేపర్ రీఫ్రిజిరెంట్ గా మారుతుంది. అలా వేపర్ రీఫ్రిజిరెంట్ తిరిగి కంప్రెసర్ లోకి చేరుతుంది కనుక మనం సాచురేటెడ్ వేపర్ అని అంటుంది. ఓకేనా. ఇక్కడ ఇంకొకటి చూడవచ్చు, ఈ పాయింట్ ను మనం క్రిటికల్ పాయింట్ అని అంటాం. ఓకేనా, ఈ పాయింట్ ను మనం క్రిటికల్ పాయింట్ అని అంటాం. ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ ను క్రిటికల్ టెంపరేచర్ అని అంటాం. ఇది క్రిటికల్ టెంపరేచర్. ఈ క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటంటే, సో మనకు ఎప్పుడైతే ఈ కంప్రెసర్ నుండి కండెన్సర్ లోకి వేపర్ రీఫ్రిజిరెంట్ వచ్చిందో, కండెన్సర్ లో కండెన్స్ చేయడం వలన, కండెన్స్ ప్రాసెస్ జరగడం వలన కంప్లీట్ గా మనకేమవుతుంది, వేపర్ రీఫ్రిజిరెంట్ ఇక్కడ లిక్విడ్ రీఫ్రిజిరెంట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, వేపర్ రీఫ్రిజిరెంట్ లిక్విడ్ రీఫ్రిజిరెంట్ గా మారుతుంది. లిక్విడ్ రీఫ్రిజిరెంట్ మనకు ఈ ఎక్స్పాన్షన్ డివైస్ లోకి చేరుతుంది. అయితే ఎప్పుడైతే వేపర్ రీఫ్రిజిరెంట్ ఇలా లిక్విడ్ రీఫ్రిజిరెంట్ లోకి మారుతుందో, ఆ టెంపరేచర్, ఆ పాయింట్ ను మనం క్రిటికల్ పాయింట్ అని అంటాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ పాయింట్ లో అయితే, ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకు వేపర్ రీఫ్రిజిరెంట్ లిక్విడ్ రీఫ్రిజిరెంట్ గా కన్వర్ట్ అవుతుందో, అంటే మనకు 2 to 3 ప్రాసెస్ లో ఐసోథర్మల్ హీట్ రిజెక్షన్ జరుగుతుంది. అక్కడ మనకేమవుతుందంటే వేపర్ రీఫ్రిజిరెంట్ లిక్విడ్ రీఫ్రిజిరెంట్ గా మారుతుంది. ఓకేనా, ఆ పాయింట్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ను మనం క్రిటికల్ టెంపరేచర్ అంటాం. సో ఆ పాయింట్ ను మనం ఏమంటాం అంటే క్రిటికల్ పాయింట్ అని అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది క్రిటికల్ పాయింట్. ఓకేనా, ఇక్కడే మనకు వేపర్ రీఫ్రిజిరెంట్ కంప్లీట్ గా లిక్విడ్ రూపంలోకి మారుతుంది. అంటే ఆవి రూపంలో ఉన్నటువంటి రీఫ్రిజిరెంట్ ద్రవ రూపంలోకి మారుతుంది. ఓకేనా, దాన్నే మనం క్రిటికల్ పాయింట్ అని అంటాం. సో అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ ను క్రిటికల్ టెంపరేచర్ అని అంటాం. ఈ క్రమంలో మనకి క్రిటికల్ టెంపరేచర్ కి ఇటువైపు ఉన్నటువంటి ఈ రీజియన్ మొత్తం సూపర్ హీటెడ్ రీజియన్ అని అంటాం. అలాగే ఈ క్రిటికల్ టెంపరేచర్ కు, ఈ క్రిటికల్ పాయింట్ కి ఇటువైపు ఉన్నటువంటి రీజియన్ మొత్తాన్ని సబ్ కూల్డ్ రీజియన్ అని అంటాం. ఓకేనా, సబ్ కూల్డ్ రీజియన్ అని అంటాం. సో అలాగే ఈ లైన్ మనం సాచురేటెడ్ లిక్విడ్ లైన్ అని, ఇటువైపు ఉన్నటువంటి లైన్ మనం సాచురేటెడ్ వేపర్ లైన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి టిఎస్ డయాగ్రామ్. ఓకేనా, ఇక నెక్స్ట్ వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి పిహెచ్ డయాగ్రామ్. సో పి అంటే ప్రెజర్, మనం ప్రెజర్ ను వై యాక్సిస్ పై, అలాగే హెచ్ అంటే ఎంథాల్పీని ఎక్స్ యాక్సిస్ పై తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ప్రెజర్ ను వై యాక్సిస్ పై, అలాగే హెచ్ ఎంథాల్పీని ఎక్స్ యాక్సిస్ పై తీసుకోవడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా 1, 2, 3 and 4. ఓకేనా, సో మనకు 1 to 2 ప్రాసెస్ లో అడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుంది. అడియాబాటిక్ కంప్రెషన్ జరగడం వల్ల, ఈ కంప్రెసర్ లో కంప్రెషన్ జరగడం వల్ల ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం ప్రెజర్ P2 గా చెప్పవచ్చు. సో అక్కడ నుండి మనకి కండెన్సర్ లో కండెన్స్ ప్రాసెస్ జరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వేపర్ రీఫ్రిజిరెంట్ లిక్విడ్ రీఫ్రిజిరెంట్ గా మారుతుంది. సో దీన్ని మనం ఐసోథర్మల్ హీట్ రిజెక్షన్ అని అంటాం. ఈ ప్రాసెస్ లో 2 to 3 ప్రాసెస్ లో. ఓకేనా, ఇక్కడ లిక్విడ్ స్టేజ్ లోకి మారుతుంది. వేపర్ స్టేజ్ లో ఉన్నటువంటి రీఫ్రిజిరెంట్ లిక్విడ్ స్టేజ్ లోకి మారుతుంది. ఆ లిక్విడ్ రీఫ్రిజిరెంట్ ఎక్స్పాన్షన్ డివైస్ లోకి చేరుతుంది ఇక్కడ. ఓకేనా, ఎక్స్పాన్షన్ డివైస్ లో ఇక్కడ 3 to 4 అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరగడం వల్ల సో ఆ లిక్విడ్ రీఫ్రిజిరెంట్ యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ డ్రాప్ అవుతుంది, అంటే తగ్గిపోవడం వల్ల అది కూల్ అవుతుంది. ఓకేనా, కూల్ అయినటువంటి లిక్విడ్ రీఫ్రిజిరెంట్ ఎవాపరేటర్ లోకి చేరుతుంది. సో ఇక్కడ ఈ ఎవాపరేటర్ లో హీట్ అనేది అబ్జార్బ్ చేస్తుంది. ఎవాపరేటర్ ఇక్కడ ఉన్నటువంటి హీట్ ను అబ్జార్బ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్ రీఫ్రిజిరెంట్ మనకు వేపర్ రీఫ్రిజిరెంట్ గా మారుతుంది. సో దీన్నే మనం అడియాబాటిక్ అడిషన్ ఆఫ్ హీట్ అని అంటాం. ఓకేనా, ఐసోథర్మల్ అడిషన్ ఆఫ్ హీట్ అని అంటాం. సో ఇక్కడ మనకి హీట్ అనేది లిక్విడ్ రీఫ్రిజిరెంట్ కు యాడ్ అవడం వల్ల మనకు వేపర్ రీఫ్రిజిరెంట్ గా మారుతుంది. ఇది మనకు ఓవరాల్ గా పిహెచ్ డయాగ్రామ్. ఓకేనా, సో ఈ సైకిల్ రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటుంది. జరగడం వల్ల మనకు ఈ ఎవాపరేటర్
చాంబర్లో ఉన్నటువంటి టెంపరేచర్ కంప్లీట్గా తొలగించబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడు చల్లగా ఉండేటట్లు చేస్తుంది. ఓకేనా? సో దీన్ని మనం సాచురేషన్ కర్వ్ అని అంటాం. ఓకే, దీన్ని మనం సాచురేషన్ కర్వ్ అని అంటాం. ఓకేనా? ఈ పాయింట్ని ఏమంటాం? క్రిటికల్ పాయింట్ అంటాం. ఇది మనకు వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టంలో ఉన్నటువంటి పిహెచ్ డయాగ్రామ్. ఇంకా అసైన్మెంట్ చూసుకుంటే మనకు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూస్తే డ్రా ది టిఎస్ డయాగ్రామ్ ఆఫ్ వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టమ్, అలాగే రెండవది డ్రా ది పిహెచ్ డయాగ్రామ్ ఆఫ్ వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టమ్, ఇక మూడవది డ్రా ది ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టమ్. సో ఈ మూడు కూడా మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరు అసైన్మెంట్ క్వశ్చన్ అసైన్మెంట్గా రాయవలసి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎలాబొరేటెడ్ క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే మనకు మొదటిది ఎక్స్ప్లెయిన్ ది వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సైకిల్ విత్ టిఎస్ అండ్ పిహెచ్ డయాగ్రామ్స్. సో వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టంలో ఉన్నటువంటి టిఎస్ అంటే టెంపరేచర్ మరియు ఎంట్రోపీ, అలాగే ప్రెజర్ మరియు ఎంథాల్పీ డయాగ్రామ్లను మనం వివరించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సైకిల్ ఫ్లో డయాగ్రామ్. సో వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టమ్ VCRS యొక్క ఫ్లో డయాగ్రామ్ డ్రా చేసి వాటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యాన్యువల్ ప్యాటర్న్, యాన్యువల్ పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఇది మనకు ఓవరాల్గా వేపర్ కంప్రెషన్ రీఫ్రిజిరేషన్ సిస్టంలో ఉన్నటువంటి బేసిక్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ one and all.